ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుః సర్వకారణభూతా శక్తిః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు పరీక్షలలో నెగ్గిన సుఖమహర్షి అనే శీర్షికతో కథను తెలియజేస్తున్నాను. సుఖమహర్షి పుట్టుకతోనే వైరాగ్యం పొందాడు. అమరత్వం పొందిన మహాజ్ఞాని అయినా మనం తెలుసుకున్నది ఆవగింజంతా, తెలుసుకోవాల్సింది బ్రహ్మాండమంతా. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అనే తపనతో ఉండేవాడు సుఖమహర్షి. ఈ తపన అందరిలో ఉండదు, కొందరిలో మాత్రమే ఉంటుంది. అటువంటి వారిలో మొట్టమొదటి వ్యక్తి సుఖమహర్షి. సంసార బంధాలలో ఉండగా ఆయన పుడుతూనే 16 ఏళ్ల వయస్సు గల యువకుడిగా, సర్వజ్ఞుడిగా, దిగంబరుడిగా జ్ఞానం కోసం వెతకడం ప్రారంభం చేశాడు. ఒకనాడు శుకుడు అడవి గుండా వెళ్తుంటే అక్కడ నగ్నంగా జలకాలాడుతున్న అప్సరసలు ఆయనను చూసి ఏమాత్రం సంకోచించలేదు. ఆయన వెనకే వెళ్తున్నారు. వృద్ధుడైనటువంటి ముసలివాడైనటువంటి వేదవ్యాస మహర్షి. ఆయన్ను చూసి వారు వెంటనే వస్త్రాలు ధరించారు. వ్యాసుడు అప్సరసలతో, యుక్త వయస్సులో నా కుమారుడు వస్తే వస్త్రాలు లేకుండా నిలబడ్డారు, నేను వచ్చేసరికి వస్త్రాలు ధరిస్తున్నారు, దీనికి కారణం ఏమిటి అని అడిగారు. మీ కుమారుడు వైరాగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి, స్త్రీలు వేరు పురుషులు వేరు అనే భేదం తెలియదు, మీకు స్త్రీ పురుష భేదం తెలుసును, కాబట్టే మేము వస్త్రాలు ధరించాము అన్నారు. తండ్రి దగ్గర సుఖమహర్షి అనేకమైన వేదాలు ఉపనిషత్తులు నేర్చుకున్నారు. కానీ బ్రహ్మజ్ఞానం గురించి తండ్రి చెప్పినా సరే ఆయనకి కొన్ని సందేహాలు సంశయాలు ఉండిపోయాయి. వేదవ్యాసుడు సుఖమహర్షిని మిథిలానగర ప్రభువైన జనక మహారాజు వద్దకు వెళ్ళమని చెప్పి ఆజ్ఞాపించారు. సుఖమహర్షి తనకున్న సందేహాలను తీర్చుకోవడం కోసం మిథిలా నగరానికి బయలుదేరి మిథిలా నగరం చేరారు. జనక మహారాజు సుఖమహర్షి తన వద్దకు వస్తున్నాడని ముందే తెలుసుకున్నాడు. ఆయనలో ఉన్న వైరాగ్య తీవ్రతను, నిశ్చలతత్వాన్ని పరీక్షించడానికి కొన్ని విచిత్రమైన కఠినమైన పరీక్షలు పెట్టారు. సుఖమహర్షి మిథిలానగర రాజద్వారం వద్దకు రాగానే జనకుని ఆజ్ఞ ప్రకారంగా ద్వారపాలకులు ఆయనను లోపలికి రానివ్వకుండా ఆపేశారు. ఆయనను ఒక సామాన్యుడిలా చూస్తూ కనీసం కూర్చోవడానికి ఆసనం కూడా ఇవ్వకుండా గంటల తరబడి ఎండలో నిలబెట్టారు. అయినా సుఖమహర్షిలో ఎలాంటి కోపం కానీ చిరాకు కానీ కలగలేదు. ఆయన ప్రశాంతమైన వదనంతో నిశ్చలంగా నిలబడి మొదటి పరీక్షను నెగ్గారు. ఆ మరుసటి రోజు జనక మహారాజు యొక్క మంత్రులు సుఖమహర్షిని సగౌరవంగా అంతఃపురంలోకి ఆహ్వానించారు. అక్కడ ఆయనకు అత్యంత విలాసవంతమైన షడ్రుచులతో కలిగినటువంటి భోజనాలు పెట్టారు. అమూల్యమైన వస్త్రాలు ఇచ్చారు, ఆభరణాలు సమర్పించారు. ఆయన సేవ కోసం అందమైనటువంటి సుందరమైనటువంటి యువతుల్ని, కన్యల్ని ఏర్పాటు చేశారు. వారందరూ ఆయన సేవ చేస్తూనే ఉన్నారు. అంతమంది అందమైన స్త్రీల దగ్గర ఉన్నా సరే సుఖమహర్షి మనస్సు ఏమాత్రం చలించలేదు. ఆ ప్రకారంగా రెండవ పరీక్ష కూడా సుఖమహర్షి నెగ్గారు. మూడవ రోజు జనక మహారాజు సుఖమహర్షిని స్వయంగా కలుసుకొని సుఖమహర్షి చేతికి నూనెతో నిండిన ఒక పాత్రనిచ్చారు. ఈ పాత్రలోని నూనె ఒక్క చుక్క కూడా పడకుండా నువ్వు ఈ మిథిలానగరం అంతా, రాజప్రసాదం అంతా తిరిగి రావాలి అని ఆజ్ఞాపించారు. సుఖమహర్షి నూనె పట్టుకొని వెళ్తున్నప్పుడు నగరంలో ఎన్నో నృత్యాలు, ఉత్సవాలు, వింతలు ఏర్పాటు చేశారు. కానీ సుఖమహర్షి ఆ పాత్రను చేతిలోకి తీసుకొని నగరమంతా తిరిగాడు, రాజప్రసాదం అంతా తిరిగాడు. కానీ అతని పాత్రలోని ఒక్క నూనె చుక్క కూడా తగ్గలేదు. ముందు ఎంతైతే ఉందో తీసుకుని వెళ్ళే ముందు
తిరిగి వచ్చేసరికి అంతే ఉంది, ఒక్క చుక్కు కూడా కింద పడలేదు. జనక మహారాజు ఆశ్చర్యపోయి, ఏమయ్యా సుఖమహర్షి, నగరంలో ఉన్న విశేషాలు, నాట్యాలు ఎలా ఉన్నాయి అని అడిగారు. అందుకు సుఖమహర్షి, రాజా, నా దృష్టి నువ్వు ఇచ్చినటువంటి ఈ పాత్రలో నూనెపైనే ఉంది, కానీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో నేను అస్సలు గమనించలేదు అని సమాధానం ఇచ్చాడు. జనక మహారాజు సుఖమహర్షి యొక్క ఏకాగ్రతకు, ఇంద్రియ నిగ్రహానికి సంతోషించి ఆయనకు దండ ప్రణామములు ఆచరించి నమస్కారం చేసి ఆసనంపై కూర్చోబెట్టాడు. అప్పుడు సుఖమహర్షి తన తండ్రి వేదవ్యాసుడు చెప్పిన జ్ఞానాన్ని, సృష్టి రహస్యాలను ఆ జనక మహారాజుతో ప్రస్తావిస్తూ, మహారాజా, నా తండ్రి నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించారు, కానీ నా మనస్సు సంపూర్ణమైన తృప్తి కలగలేదు. నాకు సరైన మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించాడు. అప్పుడు జనక మహారాజు సుఖమహర్షితో, నీ తండ్రి వేదవ్యాస మహర్షి నీకు ఏ జ్ఞానాన్ని అయితే ఉపదేశించారో అదే సత్యం, అంతకంటే వేరు ఏమీ లేదు. పరమాత్మ అంటే ఏమిటో నీకు పూర్తిగా తెలిసినప్పటికీ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నాను అనే ఒక చిన్న సందేహం నీ మనసులో ఉండిపోయింది. నీ జ్ఞానంపై నీకు నమ్మకం కలగడం కోసమే నీ తండ్రి నిన్ను నా వద్దకు పంపించారు. ఈ దృశ్య ప్రపంచం అంతా మాయ, కనిపించేదంతా అనిత్యం, ఆత్మ ఒక్కటే నిత్యం శాశ్వతం. ఆ ఆత్మస్వరూపుడివి నీవే అయి ఉన్నావు. నీకంటే గొప్ప జ్ఞాని ఈ లోకంలో ఎవరూ లేరు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఆ ప్రకారంగా బంధం, మోక్షం మనస్సులోనే ఉన్నాయి. మనస్సు బాహ్య విషయాల వైపు పరిగెత్తితే అది బంధం. అదే మనస్సు ఆత్మ వైపు నిశ్చలంగా భగవంతుని వైపు లీనమైతే అదే మోక్షం. నువ్వు ఇందాక నూనె పాత్రను పట్టుకొని నడిచినప్పుడు బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి నూనె మీదే దృష్టి పెట్టావు. అలాగే సంసారంలో ఉంటూ కూడా పరమాత్మపై దృష్టి పెడితే ముక్తి లభిస్తుంది. జనక మహారాజు ఈ బోధ ఏదైతే చేశారో ఆ జ్ఞానాన్ని వినగానే సుఖమహర్షి మనస్సులో సందేహాలన్నీ పటాపంచులు అయిపోయాయి. ఆయన తన జ్ఞానంపై సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం, బ్రహ్మానందం సిద్ధించాయి. జనకుని వద్ద సెలవు తీసుకొని ఆయన సుఖమహర్షి పరమ ప్రశాంత వదనంతో, వైరాగ్యంతో తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోయారు. అందరికీ నమస్కారం. ఈ కథను విని అందరూ ఆదరిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను. చివరిగా నా మనవి, విద్యాభిలాషులు సత్ప్రవర్తనతో, వినయంతో గురువు పెట్టిన పరీక్షలలో నెగ్గినప్పుడే అనంతమైన విద్య లభిస్తుంది అని ఈ కథ ద్వారా మనందరికీ తెలుస్తూ ఉంది. స్వస్తి. అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.